2014లో శాసనసభ్యులుగా ఎన్నికవడం జరిగింది. టీచర్గా పనిచేసింది. మహిళలు అందరూ కూడా బయటకు వచ్చినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ పర్వాలన్నది ప్రతి ఇంట్లోనూ అతనింట్లో కూడా అతను బాగుంటే ఒక మహిళని ఆ ఉపాధి అటువంటి వ్యక్తి మరి మాట దేవుడిని ఖండిస్తున్నాం. 24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. 151 సీట్లు ఉన్నటువంటి వాళ్ళు 11 సీట్లకి పరిమితంలో ఇంకింత జ్ఞానం కానీ బుద్ధి కానీ రావడం లేదు. ఆ 5 ఏళ్ల పరిపాలనలో ల్యాండ్ మాఫియా, లెక్కర్ మాఫియా విలువలు ఇస్తూ వాస్తవంత్రానికి విడితే ఈ రోజున వాడు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే సద్విమర్శ చేయొచ్చు. దాన్ని ఏదైనా తప్పు చేస్తే సద్విమర్శ చేయకుండా సేకరిస్తారు. కానీ కేవలం దుర్బుద్ధితోని దురాలోచనలు ఆలోచండి లేదా. కానీ అధికారులు వచ్చిన తర్వాత ఎన్నికల ముందే చెప్పడం జరుగుతుంది. అధికారులు వచ్చిన డిఎస్సి మొదటి సంతకం పెట్టి ఉపాధ్యాయుల పోస్టు 16,000 మరి ఎంతో క్రమ పద్ధతి లేదా నమ్ముతారని చేస్తుంది. చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మహిళ ఎదగడం జరిగింది. వారం లేని ఈ యొక్క వ్యక్తిగతంగా హోమ్ మినిస్టర్ గారిని వ్యక్తిగతంగా అనేక విమర్శలు చేయడం జరిగింది. మహిళ హోమ్ మినిస్టర్ని విమర్శించడం వల్ల అంటే సమాజంలో ఉన్న మహిళలందరినీ మీరు కించిపరిచినట్లే ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అనే కుర్రవాడు 15 ఏళ్ళ కుర్రవాడిని సజీవ దహనం చేసిన సందర్భంగా ఈ రోజున అతనికి నిరాధనం వాళ్ళలు అర్పిస్తూ ఎన్ని దారుణాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఎంత దుర్మరణం చెందారో అందరికి మనకు తెలుసు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి అమర్నాథ్ గౌడ్ అనే 10th క్లాస్ విద్యార్థిని అలా అక్కగారిని అసభ్యకరంగా మాట్లాడారని చెప్పి ఎదురు తిరిగినందుకు మరి చెట్టుకి కట్టి అమానుషంగా ఒక బీసీ అని కూడా చూడకుండా మరి ఆ కుర్రవాడిని చంపేస్తడం జరిగింది. మరి ఎండగట్టాలని చెప్పి ఆ రోజునే జగన్మోహన్ రెడ్డికి అంతిమయాత్ర చేయాలని డిసైడ్ అయ్యి 2024లో మరి 11 సీట్లకే పరిమితం చేస్తడం జరిగింది. శ్రీమతి తోట సీతారామేశ్వరి గారు ఆదేశాల మేర ఆవిడ ఆధ్వర్యంలో పార్టీ నాయకులంతా కూడా మరి ఆయనకి ఘనంగా నిర్వహణలు అందజేసి మరి పార్టీ ఆఫీసులో ఆయన చేయాలని చెప్పి అతని అక్షయ కార్యక్రమాలు శిక్షించాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని కోరుతూ కూడా మేము జరుగుతుంది. ఈ దాకా కూడా ఎవరిని కూడా మా సుఖశాంతితో లేకుండా ప్రజలకు సేవ చేయాలని చెప్పి నిరంతరం కూడా పనిచేసే విధంలో పరుగులు ఎత్తిస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అభివృద్ధి అయిపోద్దా, ఈ రాష్ట్రంలో మళ్ళీ నాకు బతుకు తెరువు ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అలా నాయకులందరినీ కూడా కిరాయిలు ఇచ్చి జనాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఒక ఆందోళన పరిస్థితిలో చిత్రగించాలని చెప్పి ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. ఒక మహిళకు హోమ్ మినిస్టర్ ఇచ్చిన ఘనత మరి తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణగా మాట్లాడాడు మాజీ మంత్రివర్యులు. ఇవాళ తల్లిని చెల్లిని కూడా అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు పరాయి ఆడవాళ్ళు మాట్లాడరా, చెల్లిని మాట్లాడారు, తల్లిని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, రేపు పొద్దున ఓటేసిన ఆడవాళ్ళని కూడా మాట్లాడతారు. గతంలో మాట్లాడారు. ఏదైనా సరే మహిళలందరూ కూడా ఈ విషయంలో మీరు ఆలోచించాలమ్మా, శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మరి డిమాండ్ చేస్తున్నాం. ఆత్మాభిమానానికి మార్పు విలువలు కలిగినటువంటి అటువంటి బీసీలో తెలుగుదేశం పార్టీ మాకు పెద్దపేట వేసింది. మీ ఎన్నిక ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసిందని తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా బీసీలు అండదండగా ఉంటారు. ఆయన్ని నువ్వు జై జగన్ నన్ను నీకు ప్రాణభిక్ష పెడతానంటే నేను ఆత్మాభిమానం కోల్పోను, నాకు తెలుగుదేశం పార్టీ నాకని చెప్పి ఆయన జై చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ కూడా సంతోషంగా ఉన్నారు. పాలనలో మాకు ప్రాణ రక్ష ఉంటుంది అని చెప్పి సంతోషంగా ఉన్నారు. గౌడని ఒక చిన్నపిల్లవాడిని వాళ్ళ అక్కని హింసించిన కారణంగా తను హింసిస్తున్న వ్యక్తులపై ఎదురు తిరగటంతో అమానుషంగా ఆ యొక్క కుర్రవాడిని పోసి దారుణపరిచారు. గతంలో 2014 నుంచి 2019 వరకు మన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎప్పుడూ కూడా కక్ష సాధింపు చర్యలు కానీ హింస కానీ పాల్పడకుండా
ఆ యొక్క 5 సంవత్సరాలు కూడా పరిపాలన సాగించారు. మన భీమవరం నియోజకవర్గం ఇందాక మీరంతా చూశారు. ఎందుకంటే వైఎస్ఆర్ పాలన 5 సంవత్సరాలు కూడా మరి ప్రజలందరూ కూడా ప్రతి పౌరుడు కూడా దళితులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరూ కూడా 5 సంవత్సరాలకు కూడా ఎన్నో అరాచకాలకి అకృత్యాలకి బలైపోయారు. ఇందులో భాగంగానే ఈ రేపల్లికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి వాళ్ళ అక్క కోసం వాళ్ళ అక్కను బాధిస్తున్నారని అడిగినందుకు చాలా దారుణంగా కిరాతకంగా కొట్టి చంపేసిన రోజులు గత 3 సంవత్సరాల క్రితం జరిగింది. చాలా ఏదైతే అమర్నాథ్ గౌడ్ ఉన్నారో ఆ అబ్బాయి వెళ్ళి మరి పట్టపగలే అంత దారుణంగా మరణించినందుకు మనందరం కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ అందరు నాయకులు అందరూ ఉన్నారు. అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.